పట్టాలని నేనే తన కాంతారా అని అందరికీ చెప్పి నన్ను ఈ బాధకి దూరంగా తనకి దగ్గరగా తీసుకోవాలని ఎన్ని కలలు కన్నానో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో. నీకు తెలీదా? నీకు తెలీదా? నీకు తెలీదా? అలాంటిది నా గోపికి పెళ్ళ, అది నా ప్రాణ స్నేహితురాలు సృజనతోనా. చెప్పమ్మా, ఏం చేద్దామని ఇదంతా చేస్తున్నావు? ఏం చూద్దామని ఇలా చేస్తున్నావు? మీద నీకు జాలి కలగలేదా తల్లి? నా మీద దయ రాలేదా అమ్మా? అవును, తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను నమ్మి తప్పు చేశాను. నీకు మొక్కి తప్పు చేశాను. నువ్వు మమ్మల్ని కలుపుతావని, గోపిని నా వాణ్ణి చేస్తావని నిన్ను నమ్మి నీకు మొక్కి చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను నమ్ముకుంటే కాదు, నేనే ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యాలి 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 చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. शैलसुते
ఫోన్ కట్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేయి గోపి. కట్ చేస్తున్నాడేంటి? ప్లీజ్ గోపి, ఫోన్ లిఫ్ట్ చేయి. ఏంటి మేడం? గోపి, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి మేడం? మీరు కూడా సృజన గారిని పెళ్లి చేసుకో, ఆవిడికి నువ్వంటే చాలా ఇష్టం, ఆవిడ పెళ్ళి అంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా అంటుంది, నా మాట విని తనని పెళ్లి చేసుకో అంటారు, అంతే కదా? ఇప్పుడే ఆదిత్య గారు ఇవే చెప్పారు. నీ గతం ఏంటో నీకు తెలీదు, అది గుర్తొస్తుందన్న నమ్మకమూ లేదు. అలాంటి గతాన్ని గురించి ఆలోచిస్తూ నీ భవిష్యత్తుని నాశనం చేసుకోకు అని చాలా చెప్పారు మేడం. నా కోసమైనా నా కూతుర్ని పెళ్లి చేసుకో అని ప్రాధేయపడ్డారు మేడం. అంత పెద్ద సార్ అంతగా బాధపడుతుండే చూడలేక నేను ఒప్పుకున్నాను మేడం. నేను ఈ పెళ్లి చేసుకుంటాను మేడం. అంటే నువ్వు పెళ్లి ఒప్పుకున్నావా? తప్పలేదు మేడం. బ్రతికిస్తున్న వాళ్ళు బ్రతిమాలుతుంటే కాదనలేకపోయాను మేడం. సరే మేడం, నేను ఉంటాను. గోపి, గోపి, ఒక్క నిమిషం. చెప్పండి మేడం. నీ గతం గురించిన నిజం నాకొకటి తెలుసు. అది నీతో మాట్లాడాలి. నా గతమా? అవును గోపి, నీ గతం గురించే. ఏంటి మేడం అది? అది ఫోన్లో చెప్పేది కాదు గోపి. నేను ఆదిత్య గారింటికి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడి దగ్గరున్నా, నువ్వు అక్కడికి వచ్చేయి. అలాగే మేడం, నేను ఇప్పుడే వస్తున్నాను. గోపి, గోపి, ఎక్కడికి గోపి? నా గతాన్ని తెలుసుకోవడానికి. గతాన్ని తెలుసుకోవడానికా? ఏమన్నా కొంపలు మునగబోతున్నాయా?